అంటే ఏమిటి అనేదాన్ని మనకు ఋషులు నిర్వచించి చెప్పారు. మత్వా కర్మాణి సీవ్యతి, అది మానవుడంటే. మంచి విషయాన్ని తెలుసుకోవాలి, దాన్ని ఆచరణలోకి అనువదించాలి, ప్రవర్తించాలి. తానెవడో తెలుసుకోవాలి, కుటుంబంలో బాధ్యత ఏమిటో తెలుసుకోవాలి, సమాజంలో బాధ్యత తెలుసుకోవాలి, ప్రకృతితో ఇతర ప్రాణికోటితో తన బాధ్యత ఏమిటో తెలుసుకోవాలి, ఈ ప్రపంచాన్ని నడిపే భగవంతుడి విషయంలో తన బాధ్యత తెలుసుకోవాలి. ఐదింటిని తెలుసుకొని ఐదింటిని సమన్వయం చేసుకుంటూ, అంటే ఆలోచన 5 రకాలు, ఆచరణ 1 రకం. 5 రకాలుగా వచ్చేటటువంటి ఆలోచనల్ని ఏకోన్ముఖం చేసి దాన్ని తన జీవితంలో, తన చుట్టూ ఉండేటువంటి సమాజంలో, తన కుటుంబంలో తనకి ఇబ్బందికరం కాకుండా మిగతా వారికి ఇబ్బందికరం కాకుండా ఉండేట్టు ఆచరించే వ్యక్తి ఎవడో వాడు మనిషి అనంటే. ఇందులో ఏ రంగాన్ని మర్చిపోయినా అది మళ్ళీ సరైనటువంటి ఆలోచన అవ్వదు. ఏ ఒక్క రంగాన్నో దృష్టి పెట్టి ఆచరించినా అది ఆచరించినట్లు కాదు. కొందరు కేవలం ప్రకృతిని మాత్రమే ప్రేమిస్తారు, దేవుడు దెయ్యం నాకు అక్కర్లేదంటారు. కొందరు దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు, ప్రకృతి మిగతా సమాజం నాకు అక్కర్లేదంటారు. కొందరు సమాజాన్ని మాత్రమే ప్రేమిస్తారు, మిగతా అక్కర్లేదంటారు. కొందరు దేహాన్ని మాత్రమే ప్రేమించుకుంటారు, మిగతా వాటితో నాకు సంబంధం లేదంటారు. రకరకాలు. కానీ ఏ ఒక్కటి వదిలినా సమగ్రతకి లోపం కలిగినట్లే. అంచేత 5 రంగాలని జాగ్రత్తగా గమనించి దేహాన్ని కాపాడుకోవాలి, సుఖంగా ఉంచాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, సుఖంగా ఉంచాలి, సమాజాన్ని ప్రేమించాలి, సమాజంలో కలిసిమెలిసి ఉండాలి, ప్రకృతి ఇతర ప్రాణికోటిని గుర్తించాలి, వాటిని వాటి స్థానాల్లో ఉంచాలి, పరమాత్మని గుర్తించాలి, దానికి తగ్గట్టుగా తన జీవితాన్ని సాగించాలి. ఇన్ని రంగాల్ని ఏకోన్ముఖం చేసుకుని దేనికి ఇబ్బందికరం కాకుండా సాగించే జీవితం ఎవడిదో వాడు మనిషి అంటే. అది మననం అంటే. అలా చేసే ఆలోచనే ఆలోచన. దానికి కార్యరూపంలోకి తెస్తే అది ఆచరణ. ఆలోచన ఆచరణ రెండు ఏకోన్ముఖం చేసి సాగించే జీవితమే మనిషి అంటే. అది చాలా కష్టం. అది ఎంత కష్టమో చెప్పడం కోసమనే ఒక అవతారాన్ని అంతటినీ కేటాయించాల్సి వచ్చింది. దానినే మనం రామావతారం అని అంటాం. మంచి మానవుడు, ఉత్తమ మానవుడు, మానవోత్తముడు, పురుషోత్తముడు, నియమం తెలిసి పాటించే పురుషోత్తముడు, మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు. అందుకే ఇవాళకి మనం ఆయన ఆరాధన చేస్తున్నాం. అలా నియమాన్ని తెలిసి పాటించేటటువంటి ఒక మర్యాద పురుషోత్తముడిగా ఒకడు ఉండగలిగితే వాడు మనిషి అయినప్పటికీ కూడా భగవంతుడి కంటే అధికంగా ఆ వ్యక్తిని సమాజం ఆరాధిస్తుంది. దేవతల వెంట వీడు పరుగులు పెట్టక్కర్లా, దేవతలంట వీడి వెంట పరుగులు పెడతారు. ఎవడి మెర్సీ కోసం వీడు పాకులు ఆడక్కర్లేదు, వీడి దయ కోసం మిగతా వాళ్ళంతా పాకులాడే స్థితిలో ఉంటాడు. అందుకే మనం రాముడికి గుళ్ళు కట్టి ఆరాధించాలని తపన చెందుతుంటా. మంచి మనిషి కనుక మనని మంచి మనిషిగా